లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇలాగున వ్రాయబడి ఉన్నది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఐగుప్తు వలన ఆజ్ఞ ఇయ్యబడింది. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొట్టిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాడు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానములు కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. అయితే మరియ ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొని అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళేది. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడకమునకు దేవదూతలకు పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూరు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్టము చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనకు ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జత అయినను 2 పావురముల పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందనని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని
దేవుని స్తుతించుచు ఇట్లా నేను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాము. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచుట నీ రక్షణ నేను కన్నులారా చూచుకుని. యేసుకు ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి, సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం తీసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తె అయిన అన్న అను ఒక స్త్రీ ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు విధవరాలయ్యింది. దేవాలయము విడవక వాస ప్రార్థనలతో మగము సేవ చేయొచ్చు. ఆమె కూడా ఆ గడియల్లోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి యొక్క దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలో నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండేది. ఆయన కనబడినందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చి 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రశ్నలకు ప్రత్యుత్తరములకును విస్మయమందరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడారు. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకిలాగు చేసేదివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటారు? నేను నా తండ్రి పనుల మీద నుండవాళ్ళని మీరు ఎరుగరా అని ఆయనతో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరిన స్నేహితులకు వచ్చి వారికి లోపలిండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకున్నాడు. యేసు జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. 3వ అధ్యాయము. తేబరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయకు పొంతు పిలాతు అధిపతిగాను, గలీలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతురయ తకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అభిలేనే దేశమునకు లూసానియా అధిపతిగాను, అన్నయు అయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యంలోనున్న జక్కర్య కుమారుడైన యోహోను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తీసం పొందవల్లని యోర్దాను నదీ ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను.
ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సారాళము చేయడి. ప్రతి పల్లపు కూర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నవగును, కరుకు మార్గములు నున్ననివి అగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకులు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడి ఉన్నట్టు ఇది జరిగింది. అతడు తన చేత బాప్తీసం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ప్రతిఫలము ఫలించు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని మొదలుపెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పారు. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవాలని అతన్ని అడుగగా, అతని 2 అంగీలు గలవాడు ఏమీ లేని వారికి ఇవ్వవలెనని, ఆహారం గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. సుంకరులు బాప్తీసము పొందవచ్చి, బోధకుడా, మేమేమి చేయవలని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. సైనికులు మేమేమి చేయవలని అతన్ని అడిగినందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకై, మీ జీతముతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను. ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తు అయి ఉందేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను, నేను నీళ్లతో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రులను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన పొట్టులో గోధుమను పూసి ఆహారని అగ్నితో పొట్టు కాల్చివేయను అందరితో చెప్పాను. ఇది కాక అతడింకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము అతని సోదరుని భార్య అయిన హేరోదియా నిమిత్తము యోహానును అతని గద్దించినందుకు ఇది వరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించింది. ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తీసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె హేలి మత్తతకును, మత్తుతు లేవికి, లేవి మిల్కీకి, మిల్కీ అన్నకు, ఎన్న యూసుఫుకి, యూసుఫు మత్తీయకును, మత్తీయ ఆమోసుకు, ఆమోసు నాహోరుకును, నాహోము ఎస్లీకి, ఎస్లీ నగ్గయికి, నగ్గయి మయతుకు, మయతు మత్తీతియకు, మత్తీతియ సిమియకు, సిమియ యోషేకును, యేషోకు, యోదాకును, యోదా యోహన్నాకును, యోహన్నా రేసాకు, రేసా జెరుబ్బేలుకును, జెరుబ్బేలు షయల్తీయేలుకును, షయల్తీయేలు నేరికి, నేరి మిల్కీకి, మిల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము
ఎల్మదాముకు, ఎల్మదాము ఏరెకు, ఏరుకు, ఏరు యెహోషువకు, యెహోషువ ఎలిజేయరుకు, ఎలిజేయరు ఎలియాజరు, యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతుకు లేవికి, లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు, ఎల్యాకీము మెలియకు, మెలియా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తత నాతాకు, నాతాకు దావీదుకు, దావీదు యెషైకి, యెషై ఓబేదుకు, ఓబేదు బోయాజుకు, బోయాజు షల్మానుకు, షల్మాను నయస్సోనుకు, నయస్సోను అమ్మినాదాబుకు, అమ్మినాదాబు ఆరాముకు, ఆరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు, యూదా యాకోబునకు, యాకోబు ఇస్సాకును, ఇస్సాకు అబ్రహాము, అబ్రహాముకు, తెరాహుకు, తెరాహు నాహోరుకు, నాహోరు సెరుగుకు, నాహోరు సెరుగుకు, సెరుగు రయుకు, రయు పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షెలాహుకు, షెలాహు కేయినాకును, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదుకు షేముకు, షేము హానోకుకు, హానోకు లెమెకు,